హాయ్ అండి. చాలామందికి సింథటిక్ బ్లౌజు కుట్టాలంటే అమ్మ లైనింగ్ అతకబెట్టాలనా, లైనింగ్ అతకబెట్టాలంటే ముడతలు వస్తున్నాయి, ఇప్పుతున్నాము, కుడుతున్నాము, ఒక్కొక్కసారి మిషన్ మంచిగా ఉండదు, ఒక్కొక్కసారి మన మూడు మంచిగా ఉండదు, ఎట్లా అయినా కానీ మనకు అతకబెట్టేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. నేను అయితే మీకు లైనింగ్ అతకబెట్టకుండా మిషన్ మీదకి వెళ్ళకుండానే లైనింగ్ అతకబెట్టే విధంగా నేను చిన్న ట్రిక్ చూపిస్తాను. మనకి ఇది ఉంటే చాలు, మనం బ్లౌజ్ లైనింగ్ అయితే అతకబెట్టేస్తాము. ఎంత జారుడైనా సరే నేను అదే చూపిస్తాను మీకు ఎలాగనేది. చాలామందికి యూజ్ అయ్యే వీడియో, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతి శారీకి మనకు బ్లౌజ్ అయితే వస్తుంది. ఆ బ్లౌజ్ అయితే కంపల్సరీ కుట్టుకోకపోతే కట్టుకోలేకపోతున్నాం. కాబట్టి మీకు ఇది నేను చూపిస్తాను అనుకుంటున్నాను. చూడండి, మనం ఇప్పుడు ఇది అతకబెట్టుకుందాము. ఇదిగోండి చూడండి. అయితే మనకు ఫస్ట్ ఇవన్నీ కట్ చేసుకున్నాం. సరే, ఈ కట్ చేసుకున్న తర్వాత ఇవి మిషన్ మీదకి ఎక్కి అతకబెట్టాలంటే మనకి ఎట్లా యుద్ధం అవుతుంది. అన్నీ అతకబెట్టాలంటే అటు ఇటు అవుతుంది, మళ్ళీ జరిగిపోతాయి. ఇది ముందు భాగము పక్కకు పెట్టేసే, క్రాస్ పట్టీలు పక్కన పెట్టేసే, వెనక భాగం తీసుకుందాం. ఎట్లా కట్ చేసుకున్నాం, సీదా మీద కట్ చేసుకున్నాం కాబట్టి ఇది సీదానే ఉంటుంది, కాబట్టి దీన్ని సీదా అనుకోవాలి. ఇది సీదా. దీనికంటే ముందు మనం ఇది తీసుకోవాలి. ఇది తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇది లోపల సైడ్ పెట్టుకోవాలి. లోపల సైడ్కి మనకి ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ గ్లో ఉంటుంది కదా, దీంతో చాలామందికి ఇది మన స్టేషనరీ షాప్లలో దొరుకుతుంది ఫ్యాబ్రిక్ గ్లో అని. అయ్యో, ఫ్యాబ్రిక్ గ్లో. ఈ ఫ్యాబ్రిక్ గ్లోని చాలా కోన్లాగా కూడా వస్తుంది ఈ మధ్య. నేను లింక్ పెడతా, మీకు కావాలంటే ఎవరికన్నా మనకి దాంట్లో తెలియాలి, అది ఆర్డర్ చేసుకోవాలంటే నేను లింక్ పెడతాను. ఈజీగానే ఉంటుంది, మనకు ఆర్డర్ పెట్టుకోగానే వచ్చేస్తుంది. దీన్ని పెట్టడానికి ఖరాబ్ అయిన పెన్ అయితే బాగుంటుండే. నాది ఆయనతో క్యాప్ దీనికి ఊష వచ్చింది. దీనికి ఊష రావడం వల్ల ఇట్లా పెట్టరాదు, లేకపోతే కోన్లాగా మంచిగా పెట్టుకోవచ్చు, ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. నాకు ఇది ఊష వచ్చిందని నేను ఇలా పెడుతున్నా. ఈ క్యాప్ దీంట్లోకి వెళ్ళి తీసి, అందుకే ఈ బాక్స్ లాంటివి కాకుండా కోన్ లాంటివి తీసుకుంటే కోన్ లాగానే సేమ్, తక్కువ రేటు కూడా ఉంటుంది. ఒక 2-3 బ్లౌజులకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా, పెట్టుకోగానే ఇది మనం ఉల్టా సీదాలన్నీ చూసి పెట్టుకున్నాం కాబట్టి ఇదే సీదా, కాబట్టి దీన్ని ఫోల్డింగ్ ఇలా అనేసుకొని ఇలా అనుకొని ఇలా పెట్టేసుకోవాలి. కొన్ని ట్రాన్స్పరెంట్ అవిటికి ఇలా కనబడతాయి, మనకు బాగా పెట్టొద్దు అన్నట్టు, గ్లో తక్కువ పెట్టుకోవాలి. ఎండిపోయిన తర్వాత కనబడేయండి, మీరు టెన్షన్ పడాల్సిందేం లేదు. కొంచెం ఎండిన తర్వాత అస్సలు కనబడది. ఫస్ట్ చదురుకోవడమే కరెక్ట్గా కుట్లు వచ్చే ప్లేస్లో పెట్టుకుంటే మనకు కనబడదు అన్నట్టు. ఇట్లా ముడత అనేది రాదు. ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకుంటేనే మనకు కొంచెం ఎండిన తర్వాత ఒక్కసారి ఐరన్ చేసుకోవాలని చెప్తారు అందరూ. ఐరన్ కూడా అక్కర్లేదు మనకు, ఐరన్ అవసరం లేదు. క్లాత్ ముడుతుంటే ఓకే ఎండిపోతుంది. ఎండిపోగానే మనం కత్తెరతోటి కట్ చేసుకుంటే లైనింగ్ అటాచ్మెంట్ అయిపోతుంది. మనకి ఎక్కడెక్కడ అతుకోలేదు, కొంచెము ఫ్యాబ్రిక్ తక్కువ అతుకుందంటే అలాగ లేపి పెట్టుకోవచ్చు. పక్కల కుట్లకే వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ఏం కాదు, మనకు ఎక్కువ పెట్టుకున్నా ఏం కాదు. అట్లా ఓకే. ఇలా చూపిస్తా, కొంచెం సేపు అతుక్కుంది, అయిపోయింది. ఇలా జరగడం జరుగుతలే. ఇలాగా ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని నీట్గా కట్ చేసుకోవాలి.
ఇదంతా కట్ చేసుకుని చూపిస్తాను నేను నెక్స్ట్. ఇది అతకబెట్టాం కదా, ఎండేదాకా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందు భాగం తీసుకుందాం. ముందు భాగంలో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పక్కకు పెట్టేసి లైనింగ్లు తీసుకోవాలి. ఇది మనకు కనబట్టేట్టు ఉండాలి కాబట్టి లోపల సైడ్ అచ్చు పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ మంచిగా ఉంటే ఎంత బాగుంటుండే, ఊడిపోకుంటే. కొంచెం నెక్కు దగ్గర ఈ చంక దగ్గర కనబడే ప్లేస్లో తక్కువ పెట్టుకోండి. ఇది కనబడుతుందేమో అనిపిస్తుంది కదా, ఎంటినాక కనబడలేదు. చూసిండ్రా మీరు ఇంతకుముందు బ్లౌజ్? అది ఇది ఎట్లా చూడండి, చాలా ఎంత అంటే జారిపోతుంటే కుట్టేటప్పుడు కూడా ఇలా జారుతుందని ఎంత రిస్క్ అనిపిస్తుందో. అసలు కుట్టాలంటే ఇంట్రెస్ట్ కూడా రాదు. మళ్ళీ దీన్ని ఎన్నిసార్లు ఇస్తామో అనిపిస్తుంది. నెక్స్ట్ ఇది ఇది గమ్మ ఎండిపోతుందని ఒకటే పెట్టినాను. రెండుకి పెట్టేదాకా ఉంటే మనకి ఎండిపోతుంది కదా, ఎండిపోతే కొంచెం అతుక్కోదు. కొంచెంమంది ఏం చేస్తామంటే కనబడదు కదా అని చెప్పేసి డాట్లు వేస్తాం కదా, ఈ డాట్ల ప్లేస్లో కూడా ఇక్కడ కూడా చిన్నగా ఇలాగా మార్క్ పెట్టేసుకుంటే అతుక్కుంటుంది కదా, డాట్లకు ఊడిపోదు అన్నట్టు క్లాత్. ఒకసారి ఏం కాదు, అట్లా కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఇంకా మీకు అర్థమవుతుంది ఇలా పెడితే ఎట్లా వచ్చేస్తుంది అనేది. ఇలాగా ఇలా చూడు. ఇప్పుడు ఎండిన తర్వాత కనబడుతుందా మీరు అబ్జర్వ్ చేయండి. తక్కువ కనబడుతుంది కదా, ఇంకా అది కూడా పోతుంది. ఇక కొద్దిసేపు అయితే ఇలాగన్నట్టు ఇక చుట్టూ లైనింగ్ అతకబెట్టేసుకుందాం, అంటే కట్ చేసుకుందాం. ఇది కూడా అతుక్కుంది కదా, ఇది కూడా ఇలాగే పెట్టేసుకుని చుట్టూ లైనింగ్ క్లాత్ అతకబెట్టేసుకుందాం. అతుక్కునేదాకా కొంచెం పెట్టేసి ఇప్పుడు క్రాస్ పట్టీలు పెట్టేద్దాం. క్రాస్ పట్టీలు పెట్టేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఒక తప్పు చేస్తారు, ఒకటే లైనింగ్ ఇలా పెట్టేసుకోవాలి. లైనింగ్కు మాత్రం మనం పెట్టేసుకుంటాం కదా. చాలా అర్థం కాని వాళ్ళు ఉంటే కొంచెం ఆలోచిస్తారు కదా, అట్లా అన్నట్టు. నేను ఇలా
ఇది ఉంది కదా, ఇది ఉంది కదా, క్రాస్ పట్టి ఎలా ఉందో ఈ క్రాసు అలా కొంచెం ఒకటే పార్ట్ కింద ఇలా, తర్వాత ఇక్కడ సైడ్ది నెక్స్ట్ ఇంకొక క్రాస్ పట్టి ఆపోజిట్ ఇటు రావాలి. ఇది ఇలా కొంచెం ట్రిక్స్ ఉండాలి అంతే. దీన్ని కట్ చేసుకున్న తర్వాత ఇది పెట్టి కుట్టేసుకొని అప్పుడు లైనింగ్ అతక పెట్టుకున్నట్టు అన్ని అతక పెట్టుకుంటే అది మెయిన్ ఫ్యాబ్రిక్ సరిపోతుంది అన్నట్టు. 2 క్రాస్ పట్టీలు అయిపోయినాయి చూడండి. కుట్టిన తర్వాత ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేయాలి. కొంచెం కూడా ఎక్కువ ఉంచుకోవద్దు. కుట్టిన తర్వాత మనం కట్ చేస్తాం కదా, అలా కట్ చేసేసుకోవాలి. ఈ దాంతోటే ఇబ్బంది. బ్లౌజు కుట్టి చుట్టూ లైనింగ్ కట్ చేసుకుంటే మనకు లైనింగ్ బ్లౌజ్ కిందికి అయిపోతుంది, ఇక ప్లెయిన్ బ్లౌజ్ అయిపోతుంది అప్పుడు. అట్లా అన్నట్టు. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో చూసిండ్రు, నేను పెట్టేసిన ఆల్రెడీ కట్టింగు. చాలామంది నచ్చినట్టు మరి నాకు కామెంట్ కూడా చేస్తున్నారు. నేను ఆల్రెడీ బ్లౌజ్ కొలతతోటే పెట్టిన ఈ బ్లౌజ్ కట్టింగు. మీరు మొత్తం చూడకముందే చెప్పిండ్రేమో. వేళ్ళతోటి మధ్యలో కంపల్సరీ నెక్ దగ్గర వేళ్ళు యూజ్ చేయాల్సిందే, టేప్ అన్న వేళ్ళన్న. అందుకే నేను వేళ్ళతోటి కట్టింగ్ అని చెప్పాను. బ్లౌజ్ కొలతతోటే కట్టింగ్ అది. ఎక్కడన్నా ఇలా కట్ చేసుకునేటప్పుడు మీకు అతుక్కున్నట్టు అనిపించకపోతే ఏం చేయండి, కొంచెం గ్లో తీసుకొని ఇలాగా కొంచెం తీసుకొని ఇక్కడనే ఇగో ఇలాగా పెట్టుకోండి. మీకు కొంచెం అతుక్కుంటుంది అన్నట్టు, ఇబ్బంది ఏమనిపించదు. ఇక చాలా వచ్చినాయండి ఈ కాలంలో. మాకైతే ఆ టైంలో ఇవన్నీ ఏమీ లేవు, ఏం తెలియదు. అన్నీ కుట్టాల్సిన పరిస్థితే వస్తుండే. మళ్ళీ బ్లౌజుకి ఇచ్చేది 15-20 రూపాయలు. మేము ఎలా కుట్టినాము. ఇప్పుడు అన్నీ రెడీగా కరువు స్కేల్ ఉండే, మార్కర్ ఉండే, స్కేల్ ఉండే. అప్పుడు ఉన్న యూజ్ చేయడానికి 10 రూపాయలు ఏడకొంటే పోతాయో అని కూడా మేము కొనుక్కునే వాళ్ళం కాదు. ఇప్పటి వాళ్ళకి అన్నీ యూజ్ అయ్యేలాగా. అందుకే బట్టలు కూడా కొనుక్కోవడం ఎక్కువైపోయింది, కుట్టడం ఎక్కువైపోయింది. నేర్చుకునే వాళ్ళు కుట్టుకున్న, ఊర్లో వాళ్ళు కొంచెం తక్కువ కుట్టినా ప్రతి చీరకు బ్లౌజ్ వస్తుంది. అప్పుడు ఒక్క బ్లౌజు వేసుకుంటే మ్యాచింగ్ 3 చీరలకు కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కూడా లేదు. ఏదైనా అండి మనం చేసేదాన్ని బట్టే ఉంటుంది. మనం కష్టపడ్డ వాళ్ళకైతే వాల్యూ తెలుస్తుంది. కుట్టుకోవాలన్నా కొనుక్కోవాలన్నా కష్టపడ్డ వాళ్ళు. లైనింగ్కు 50 రూపాయలు అవుతుంది, కుట్టడానికి ఇంత అవుతుందని ఆలోచించి కొనుక్కొని వాళ్ళు చాలా తక్కువ ఉంటే వాళ్ళ వాల్యూని బట్టి కొంతమంది కొనుక్కునే వాళ్ళు ఎక్కువనే ఉంటున్నారు. కొంతమంది ఏమో కంపల్సరీ కొనాల్సిన పరిస్థితి ఉంటుంది, జాబ్ కానీ వర్క్ కానీ ఏదన్నా ఉంటే. కానీ నాకైతే ఒక్కసారి బాధ అనిపించింది. ఒక ఆమె కామెంట్ చేసింది, పాపం ఆమె ఏమనుకొని చేసిందో కానీ, అక్క ఎప్పుడు ఒకటే రకం చీరలు కట్టుకొని వీడియోలు చేస్తున్నావు, కొంచెం చేంజ్ చేయొచ్చు కదా అని. అసలు సర్జరీ అయినాక బట్టలు కుట్టుకోలేను అన్నట్టు, బ్లౌజులు కొనుక్కోలేను, అంతకుముందు కూడా కొనుక్కోలేను. అలా కావడం వల్ల నేను ఉన్న చీరలతోటే వేసుకున్నా అలా అని. కానీ ఆమె అంటే కొంచెం మంచిగా చెప్పి ఉండొచ్చు నాకు, నేను కొంచెం
మంచిగా చెప్తే థ్యాంక్ అండి. నాకు కూడా కానీ పొజిషన్ కూడా మాది ఇలాగే ఉంటుందండి. కొనుక్కొని కుట్టుకున్నా చేసిన డబ్బుల కోసం ఆలోచించే వాళ్ళము. ఎందుకంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం కాబట్టి 10 రూపాయల జాకెట్ కుట్టిన కాబట్టి నేను ఇప్పుడు కుడదాము మనం 100 రూపాయల 500 జాకెట్ అయినా కానీ కుట్టుకోలేని పరిస్థితి. చేతి చూడండి ఇప్పుడు లైనింగ్ కట్ చేసేసరికి నా చేతులు ఇవ్వట్లేదు ఇక అలాగన్నట్టు. ఇప్పుడు ఏడ కుడతా? అప్పుడు రోజుకు 6 కుట్టినా 60 రూపాయలు, 10 రూపాయల కోటి 60 అనుకో, 15 రూపాయలకు వస్తే 100 అనుకో. రోజుకి 6 కుట్టిందా అని 4 కుట్టినా 100 రూపాయలు వచ్చినప్పుడు ఇట్లా. కానీ చేతు కట్టింగ్ అప్పుడు సపోర్ట్ ఉండే, ఇప్పుడు చేతు కట్ చేయాలంటే నొప్పి. ఇప్పుడు ఈ లైనింగ్ కట్ చేస్తే ఈ చేతి ఈ రోజులు ఇవ్వదు ఇక. అందుకే నేర్చుకున్నందుకు ఎవరైనా వస్తే వాళ్ళను కట్ చేయించుకొని వెళ్ళిపోతుంటిని. ఇప్పుడు నేనే అంటే చెల్లెతోటి కట్ చేయించుకుంటే చెల్లెకి కూడా చేతి నొప్పి అయింది సర్జరీ అయిన తర్వాత. అలాగన్నట్టు కుట్టాలంటే చాలా కష్టమవుతుంది. అప్పట్లో కుట్టినా కానీ ఇప్పుడు కుట్టడం అవుతలేదు అస్సలు. కుట్టిన 2-3 రోజులకు ఒక బ్లౌజ్ కుట్టుకుంటున్నా. నాది బయట వాళ్ళే అయితే మొత్తం ఆపేసిన. ఇప్పుడు ఒకటే ఆధారం యూట్యూబ్. నేర్చుకునే వాళ్ళు కూడా రావట్లేదు. వాళ్ళు వస్తే వాళ్ళే ఒక 2-3 వస్తే నెలకొక 5,000 అంతే. ఓకే, ఇది ఈ మధ్యది కాజా పట్టికి ఉపయోగపడుతుంది. వెనక భాగం మొత్తం లైనింగ్ అతక పెట్టేసిన. చూడండి ఇలా ముడత రాకుండా లైనింగ్ అతక పెట్టేసినాం. ఇంకా నువ్వు మిషన్ మీద అతక పెట్టిన దానికంటే నీట్గా వస్తుందండి. ఇలాగా ముందు భాగము ప్లస్ క్రాస్ పట్టీలు. నెక్స్ట్ మీరు చూడండి హైన్స్ ఉంది కదా, ఈ హైన్స్ ఎందుకు అతక పెట్టలేనో చెప్తాను నేను. హైన్స్ ఎందుకు అతక పెట్టలేనంటే ఈ దానికి ఈ బార్డర్ అనేది వచ్చింది లేసు. ఈ లేస్ ఇప్పి చెప్పాను ఆల్రెడీ నేను వీడియోలో. ఈ లేస్ ఇప్పాలి. ఇప్పేసి 2 హ్యాండ్స్కి లేస్ వేయాలి. కావున ఏం చేయాలంటే దీన్ని ఫస్ట్ కుట్టి ఉల్టా తీయాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా కుట్టి దీన్ని ఉల్టా తీయాలి. అలాంటప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ ఇలా అతక పెడితే ఇక్కడ కొన అనేది బయటకు కనబడుతుంది. కాబట్టి కుట్టి ఉల్టా తీసినాక లైనింగ్ అతక పెట్టుకునేటప్పుడు ఇక మిషన్ మీదనే అతక పెట్టుకుంటే అయిపోతుందని మాత్రం నేను లైనింగ్ ఈ గమ్ము అతక పెట్టలేను అంతే. ఇంకా రీజన్ ఏమీ లేదు. కానీ ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి అంటే అప్పుడు ఉంటుంది ఇదంతా. ఓకే, ఇంకా హ్యాండ్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మొత్తం ఫ్యాబ్రిక్ గ్లో తోటి నేను లింక్ పెడతా. నేను మర్చిపోతే వేరే లింక్లో కూడా ఉంటుంది. మీకు నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. కొంచెంసేపు మధ్యలో నా బాధ కూడా చెప్పుకున్నా. మీరు సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోలు మాత్రం చివరి వరకు చూస్తేనే వ్యూస్ వస్తాయి. వాచ్ టైం వస్తే, వ్యూ టైం వస్తేనే నాకు డబ్బులు వస్తాయి. మళ్ళీ మీకు కూడా యూజ్ అవుతుంది. ప్లస్ మళ్ళీ ప్రతి వాళ్ళు వీడియో చూసిన వాళ్ళు హైప్ బటన్ అనేది ఉంటుంది, నొక్కండి కంపల్సరీ. హైప్ నొక్కడం వల్ల నాకు వీడియో ముందుకు వెళ్తుంది అన్నట్టు.